చరిత్ర. తిరుపతి లడ్డు దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని నిన్న మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందంటూ బాంబు పేల్చారు. కల్తీ నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్ లో ఉపయోగించే లప్సా కెమికల్ ను కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిరుమలకు వెళ్లేవారు శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో తలనీలాలను సమర్పించుకోవటం, మొక్కులు చెల్లించుకోవటంలో భాగం. తిరుమలలో పర్యటనలో మరొక ప్రధానమైంది లడ్డు ప్రసాదం. ఈ లడ్డుకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమలలో లడ్డు తయారీ 1480 నుంచి అమలులో ఉందని చరిత్ర చెబుతోంది. మొదట్లో తిరుమల ప్రసాదాన్ని మనోహరమని పిలుచుకునేవారట. 18వ శతాబ్దంలో ప్రారంభమైన లడ్డు ప్రసాదం రుచిలో నేటికీ మార్పు లేదు. అదే రుచి, అదే వాసన. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులకు లడ్డు నిజమైన ప్రసాదం. స్వామివారి లడ్డు తినకుండా తీసుకురాకుండా ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. 1940లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డు తయారీ ప్రారంభమైందని చెబుతున్నారు. తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు. లడ్డు తయారీలో 6 మార్పులు జరిగాయన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. గత కొన్ని దశాబ్దాలుగా తయారీలో ఎటువంటి మార్పులు జరగకపోయినా తొలినాటి లడ్డు తయారీ నుంచి 6 సార్లు మాత్రమే మార్పులు జరిగాయని చెబుతున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని తొలిసారి తయారు చేసిన వ్యక్తి కళ్యాణం అయ్యంగారని చరిత్ర చెబుతోంది. కళ్యాణం అయ్యంగార్ లడ్డు తయారీకి నాంది పలికిన వ్యక్తి అని పురావస్తు గ్రంథాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారికి నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలన్న ఆలోచనతోనే లడ్డు తయారీ జరిగిందని చెబుతారు. తర్వాత స్వామివారి ప్రసాదంలో అది అగ్రభాగాన చేరింది. కళ్యాణం అయ్యంగార్ మద్రాసుకు చెందిన వారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి కలిగిన వారు. పరోపకారం చేయటంలో మొదట ఉంటారు. దానగుణం కలిగిన వారు. లడ్డు తయారీని ఆయన చేసిన తర్వాత ఆ బాధ్యతను తన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులకు ఆ బాధ్యతలను అప్పగించారట. దానినే మిరాసీదారి వ్యవస్థగా వ్యవహరిస్తున్నారు. మిరాసీదారి వ్యవస్థను కూడా కళ్యాణమయ్యంగారు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లడ్డు తయారీని టీటీడీ ఉద్యోగులే చేస్తున్నారు. అది తిరుమల శ్రీవారి లడ్డు చరిత్ర. తిరుపతి లడ్డు చరిత్ర. తిరుపతి లడ్డు దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని నిన్న మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందంటూ బాంబు పేల్చారు. కల్తీ నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్ లో ఉపయోగించే లప్సా కెమికల్ ను కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిరుమలకు వెళ్లేవారు శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో తలనీలాలను సమర్పించుకోవటం, మొక్కులు చెల్లించుకోవటంలో భాగం. తిరుమలలో పర్యటనలో మరొక ప్రధానమైంది లడ్డు ప్రసాదం. ఈ లడ్డుకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమలలో లడ్డు తయారీ 1480 నుంచి అమలులో ఉందని చరిత్ర చెబుతోంది. మొదట్లో తిరుమల ప్రసాదాన్ని మనోహరమని పిలుచుకునేవారట. 18వ శతాబ్దంలో ప్రారంభమైన లడ్డు ప్రసాదం రుచిలో నేటికీ మార్పు లేదు. అదే రుచి, అదే వాసన. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులకు లడ్డు నిజమైన ప్రసాదం. స్వామివారి లడ్డు తినకుండా తీసుకురాకుండా ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. 1940లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డు తయారీ ప్రారంభమైందని చెబుతున్నారు. తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు. లడ్డు తయారీలో 6 మార్పులు జరిగాయన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. గత కొన్ని దశాబ్దాలుగా తయారీలో ఎటువంటి మార్పులు జరగకపోయినా తొలినాటి లడ్డు తయారీ నుంచి 6 సార్లు మాత్రమే మార్పులు జరిగాయని చెప్తున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని తొలిసారి తయారు చేసిన వ్యక్తి కళ్యాణం అయ్యంగారని చరిత్ర చెబుతోంది. కళ్యాణం అయ్యంగార్ లడ్డు తయారీకి నాంది పలికిన వ్యక్తి అని పురావస్తు గ్రంథాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారికి నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలన్న ఆలోచనతోనే లడ్డు తయారీ జరిగిందని చెబుతారు. తర్వాత స్వామివారి ప్రసాదంలో అది అగ్రభాగాన చేరింది. కళ్యాణం అయ్యంగార్ మద్రాసుకు చెందిన వారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి కలిగిన వారు. పరోపకారం చేయటంలో మొదట ఉంటారు. దానగుణం కలిగిన వారు. లడ్డు తయారీని ఆయన చేసిన తర్వాత ఆ బాధ్యతను తన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులకు ఆ బాధ్యతలను అప్పగించారట. దానినే మిరాసీదారి వ్యవస్థగా వ్యవహరిస్తున్నారు. మిరాసీదారి వ్యవస్థను కూడా కళ్యాణమయ్యంగారు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లడ్డు తయారీని టీటీడీ ఉద్యోగులే చేస్తున్నారు. అది తిరుమల శ్రీవారి లడ్డు చరిత్ర. తిరుపతి లడ్డు చరిత్ర.
తిరుపతి లడ్డు దుమారం ఇప్పట్లో చల్లారేలా లేదు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని నిన్న మొన్నటి వరకు ఆరోపణలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి మరో కెమికల్ కూడా కలిసిందంటూ బాంబు పేల్చారు. కల్తీ నెయ్యిలో బాత్రూమ్ క్లీనర్ లో ఉపయోగించే లప్సా కెమికల్ ను కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తిరుమలకు వెళ్లేవారు శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో తలనీలాలను సమర్పించుకోవటం, మొక్కులు చెల్లించుకోవటంలో భాగం. తిరుమలలో పర్యటనలో మరొక ప్రధానమైంది లడ్డు ప్రసాదం. ఈ లడ్డుకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమలలో లడ్డు తయారీ 1480 నుంచి అమలులో ఉందని చరిత్ర చెబుతోంది. మొదట్లో తిరుమల ప్రసాదాన్ని మనోహరమని పిలుచుకునేవారట. 18వ శతాబ్దంలో ప్రారంభమైన లడ్డు ప్రసాదం రుచిలో నేటికీ మార్పు లేదు. అదే రుచి, అదే వాసన. అందుకే తిరుమలకు వెళ్లే భక్తులకు లడ్డు నిజమైన ప్రసాదం. స్వామివారి లడ్డు తినకుండా తీసుకురాకుండా ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. 1940లో నాటి మద్రాసు ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమలలో లడ్డు తయారీ ప్రారంభమైందని చెబుతున్నారు. తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయంటున్నారు. లడ్డు తయారీలో 6 మార్పులు జరిగాయన్నది చరిత్రకారులు చెబుతున్నమాట. గత కొన్ని దశాబ్దాలుగా తయారీలో ఎటువంటి మార్పులు జరగకపోయినా తొలినాటి లడ్డు తయారీ నుంచి 6 సార్లు మాత్రమే మార్పులు జరిగాయని చెబుతున్నారు. ఈ లడ్డు ప్రసాదాన్ని తొలిసారి తయారు చేసిన వ్యక్తి కళ్యాణం అయ్యంగారని చరిత్ర చెబుతోంది. కళ్యాణం అయ్యంగార్ లడ్డు తయారీకి నాంది పలికిన వ్యక్తి అని పురావస్తు గ్రంథాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారికి నైవేద్యంగా పెట్టి అదే ప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా అందించాలన్న ఆలోచనతోనే లడ్డు తయారీ జరిగిందని చెబుతారు. తర్వాత స్వామివారి ప్రసాదంలో అది అగ్రభాగాన చేరింది. కళ్యాణం అయ్యంగార్ మద్రాసుకు చెందిన వారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి కలిగిన వారు, పరోపకారం చేయటంలో మొదట ఉంటారు. దానగుణం కలిగిన వారు. లడ్డు తయారీని ఆయన చేసిన తర్వాత ఆ బాధ్యతను తన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులకు ఆ బాధ్యతలను అప్పగించారట. దానినే మిరాసీదారి వ్యవస్థగా వ్యవహరిస్తున్నారు. మిరాసీదారి వ్యవస్థను కూడా కళ్యాణమయ్యంగారు ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లడ్డు తయారీని టీటీడీ ఉద్యోగులే చేస్తున్నారు. అది తిరుమల శ్రీవారి లడ్డు చరిత్ర.